యేసుప్రభు నామపేట మిమ్మల్ని మీ కుటుంబం దీవించి వర్తల చేయను గాక. కీర్తనలు 35 ప్రకారంగా సాయంకాలం 7 వచ్చి సాయంకాలం ఉదయకాలంలో సంతోషం కలుగునన్న రీతిగా ఏడుపును సంతోషముగా మారును. ఆల్బర్ట్ బర్నాస్ అనే దైవజనుడు దుఃఖముతో ఉంటే దేవునితో స్నేహం చేస్తే దేవుడు ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చి దేవాది దేవుడు సహకారం నిండాలుగా మనకి కలుగుతుందని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఏంటంటే ఎస్తేరు ఎప్పుడు బానిసగా ఉన్నదా లేదు అని చెప్పబడుతుంది. మోషే నైల్ నదిలో ఉన్నాడా లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తంబులో ఉన్నాడా అన్నాడంటే లేడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన వైపు తిరిగి మన దుఃఖాన్ని నాట్యంగా మార్చుకోవాలంటే ఉదయకాల ప్రార్థన, కుటుంబం ఆశీర్వాదము, దేవుని యొక్క నమ్మకత్వం కలిగి ఉండాలి. ఇలా ఉంటున్నప్పుడు మన కుటుంబం దేవుడు వర్ధేలా చేస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను వర్ధేలా చేయనుగాక.